Yes. Welcome back to our channel. సో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ ఇన్ పైథాన్ ఓకే ఈ వీడియోలో మనం డేటా టైప్స్ ఇన్ పైథాన్ నేర్చుకుందాం. సో వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్ ఆర్ న్యూమరికల్ డేటా టైప్. ఓకే, న్యూమరిక్ డేటా టైప్లో ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ బూలియన్ డేటా టైప్ విచ్ ఆర్ ట్రూ అండ్ ఫాల్స్. And string data type, lists, tuples, sets and dictionaries. So these are the different data types in Python. Okay, so వీటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. Okay, so what are the these data types are required. Okay, so data types already మనకి పైథాన్ ఆటోమేటిక్గా డేటా టైప్స్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది. బట్ ఎందుకు మనం ఈ మళ్ళీ డేటా టైప్స్ నేర్చుకోవడం ఎందుకంటే సమ్ టైమ్స్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో యాజ్ వి నో దట్ that Python is dynamically typed programming language. Okay, dynamically typed programming language అంటే ఏంటి? That automatically it will takes the type of the value. Okay, if you give like a equal to 20 and b equal to 20.4, ఆటోమేటికల్లీ పైథాన్ అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏమని, ఏలో ఇంటీజర్ డేటా టైప్ అనేది స్టోర్ అయ్యింది అండ్ బిలో ఫ్లోట్ డేటా టైప్ అనేది స్టోర్ అయ్యిందని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ డైనమికల్లీ టేకింగ్. ఓకే, అండ్ దెన్ వై డు వీ నీడ్ టు లెర్న్ అబౌట్ డేటా టైప్స్? ఓకే, సో ఆల్దో ద పైథాన్ ఈజ్ ఆటోమేటికల్లీ అండర్స్టాండ్ డేటా టైప్, but it is important to know about the data types so that we can utilize the power of the data structures in the future. ఓకే, సో మనకి డేటా టైప్స్ అనేవి తెలిస్తే కొన్ని ఆపరేషన్స్ చేస్తాం డేటా మీద, సమ్ డేటా మీద. సో విచ్ డేటా టైప్, ఒక వేరియబుల్లో ఏ డేటా టైప్ స్టోర్ అయ్యింది అని మనకి తెలియలేదు అనుకోండి, డిఫరెంట్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో బిఫోర్ దట్ మనం విచ్ డేటా టైప్ అనేది తెలుసుకుంటే పర్టికులర్గా దాని మీద ఎలాంటి ఆపరేషన్ జరిగేది అనేది ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లెట్ మీ టేక్ ఓకే, 1 is the integer and 2 is the integer. సో విచ్ ఆర్ ఇంటీజర్ డేటా టైప్. ఎడిషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ రిజల్ట్ అనేది 3 వస్తుంది. అండ్ లెట్ మీ టేక్ స్ట్రింగ్ వాల్యూస్. ఓకే, ఎస్ అండ్ ప్లస్ ఓ. సో నేను ఎడిషన్ ఆపరేషన్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. సో స్ట్రింగ్ డేటా టైప్ మధ్య ఎడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు నాకు ఎస్ఓ సో అని ప్రింట్ అవుతుంది, రిజల్ట్ అనేది ఎస్ఓ వస్తుంది. సో దిస్ ఈజ్, సో వన్ ఆపరేషన్ ఈజ్ డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఎస్ఓ అని వస్తుంది ఇక్కడ, ఇక్కడనేమో 3 అని వస్తుంది. సో డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ విచ్ డేటా టైప్ అనేది మనకి తెలిస్తే ఎలాంటి ఆపరేషన్ ఆ డేటా మీద అప్లై చేయొచ్చు అనేది మనకి అండర్స్టాండ్ అవుతుంది. సో దాని పర్పస్ కోసం మనం డేటా టైప్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో లెట్ మీ డిలీట్ దిస్. సో బేసిక్ డేటా టైప్స్. ఓకే, సో బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూమరిక్ డేటా టైప్ వన్ థింగ్. దీంట్లో ఇంట్ అంటే ఓకే, న్యూమరిక్ డేటా టైప్లో ఇంట్ అంటే ఇంటీజర్, which is integer, and float in complex, which are immutable. Okay, so integer means integer ante like this 1 2 3 4, no decimal point. Decimal point ante enti ikkada, for example ikkada nenu 2.5 ichanu, దీన్ని డెసిమల్ పాయింట్ అంట. ఓకే, సో ఇలా ఒక నెంబర్ ఉందంటే దీన్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంట. ఓకే, విచ్ ఇస్ floating point number, and these numbers are integer numbers. Okay, and what is complex numbers? Complex numbers ante entante imaginary part untundi. Okay, so complex numbers ante for example 1 plus 2j. Okay, which are complex numbers. ఓకే, సో మనం నెక్స్ట్ కోడింగ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. జస్ట్ దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ విచ్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే ఇక్కడ బూలియన్ డేటా టైప్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్.
ట్రూ ఆర్ ఫాల్స్ వీటిని ఏమంటామంటే బూలియన్ డేటా టైప్ అంటాం. అండ్ స్ట్రింగ్స్, okay, and lists are tuples, sets and dictionaries. So which are different data types we will see in the upcoming classes. Now what are different types of numerical data types? Okay, in that again integer is there, float is there, and complex, we know that. And we can use the type function, which is the type function to know which class a variable or a value belong to. Okay, that means for example ఇక్కడ చూడండి a equal to 5 ఉంది. ఆ వేరియబుల్లో విచ్ టైప్ ఆఫ్ డేటా, ఇది ఇంటీజర్ స్టోర్ అయ్యిందా ఈ వేరియబుల్లో. ఓకే, ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో సమ్ డేటా ఈ స్టోర్. ఓకే, సో ఈ వేరియబుల్లో స్టోర్ అయిన డేటా అనేది విచ్ డేటా టైప్. ఓకే, విచ్ ఈజ్ ఎ ఫ్లోట్ డేటా టైప్, లేకపోతే దట్ ఈస్ ఇంటీజర్ డేటా టైపా, లేదా దాంట్లో కాంప్లెక్స్ నెంబర్ ఉందా అని తెలుసుకోవాలనుకుంటే దిస్ టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో టైప్ ఫంక్షన్ టు నో విచ్ క్లాస్ a variable or a value belong to. Okay, that one. And the instance, this is one of the function, the instant function to check if an object belongs to a particular class. Okay, that is instant function ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో సమ్ డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ స్టోర్ అయ్యి ఉంది. ఓకే, మనం చెక్ చేస్తున్నాం ఈజ్ ఇన్స్టాంట్ మెథడ్ యూజ్ చేసి దీంట్లో స్టోర్ అయి ఉన్న డేటా ఇంటీజర్ డేటా టైపా అని చెప్పి మనం చెక్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇది ఇంటీజర్ డేటా టైపే స్టోర్ అయ్యి ఉంది అని అంటే దట్ వాల్యూ ఈజ్ ట్రూ అని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్. ఓకే, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. సో ఈజ్ ఇన్స్టాంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ ద బూలియన్ టైప్ ఆఫ్ డేటా, దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ ఇంటీజర్ చెక్ చేస్తున్నాం, ఇంటీజర్ డేటా ఉంటే ఇట్ విల్ ప్రింట్ true, like that. Okay, so now we will see some of the examples. Okay, now let me take ఒక వేరియబుల్ తీసుకుంటున్నా a equal to 5. okay, so a equal to 5 and b equal to 5.0 and c equal to 5 plus 0 times j. Okay, this is a complex number. Okay, సో నౌ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక డేటా టైప్ స్టోర్ అయ్యింది 5, ఐ డోంట్ నో విచ్ డేటా టైప్ ఇట్ ఈస్. ఓకే, అండ్ బిలో కూడా మనకి సమ్ నెంబర్ ఇస్ స్టోర్ అండ్ సిలో సమ్ నెంబర్ ఇస్ స్టోర్. సో మనకి ఆ డేటా టైప్ అనేది, ఆ వేరియబుల్లో స్టోర్ అయి ఉన్న డేటా టైప్ అనేది ఏంటి అసలు. సో మనకు మామూలుగా అయితే ఇది ఇంటీజర్, ఫ్లోట్, క్యార్ అని మనకు తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ డోంట్ నో, మనకు తెలియదు అనుకోండి, విచ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ పర్టిక్యులర్ వేరియబుల్ అని తెలుసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో యూజింగ్ టైప్ ఫంక్షన్, టైప్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్, సి దిస్ ఈజ్ టైప్ విత్ పారాంథసిస్. ఈ పారాంథసిస్లో మనం ఏ వేరియబుల్ అనేది, అంటే మనం ఏ డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఒక వేరియబుల్ స్టోర్ చేసాం కదా, ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మనం వాల్యూ ఇవ్వచ్చు. లైక్ దిస్ టైప్ ఆఫ్ 5 అని ఇచ్చిన మనకి విచ్ టైప్ ఆఫ్ డేటా అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, సో లైక్ దట్ సేమ్ ఫర్ టైప్ ఏ, టైప్ బి అండ్ టైప్ సి. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఏమైంది, నేను కోడ్ రన్ చేసినప్పుడు దిస్ థింగ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఇంటీజర్ డేటా టైప్, లైక్ దిస్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ బి అన్నప్పుడు ఫ్లోట్ డేటా టైప్ ప్రింట్ అయింది, బికాస్ బిలో మనకి 5.0 దెర్ ఈస్ ఎ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి మనకి ఫ్లోట్ అని రిటర్న్ చేస్తుంది ఒక అవుట్పుట్. అండ్ నెక్స్ట్ సి ఈస్ దెర్ ఈస్ ఎ కాంపోనెంట్. ఓకే, దెర్ ఈస్ ఎ కాంపోనెంట్ ఇన్ సి దట్ ఈస్ అ జే వాల్యూ. ఓకే, సో విచ్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్ అని మనకి రిటర్న్ చేసింది. ఓకే, అండ్ వన్ థింగ్ హియర్, ఎప్పుడైనా మనం కాంప్లెక్స్ నెంబర్ని అసైన్ చేస్తున్నప్పుడు, ఓకే,
మనం 5 ఇంటీజర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో మనం ఎలా రిటర్న్ చేస్తాం, a ప్లస్ bj. ఓకే, కొన్ని మ్యాథమెటిక్స్ బుక్స్లో j యూజ్ చేస్తాడు అండ్ కొన్ని మ్యాథమెటిక్స్ బుక్స్లో i యూజ్ చేస్తాడు. సో మనకు పైథాన్లో i అనేది నాట్ యూజ్ఫుల్. మనం ఇక్కడ నేను 5 ప్లస్ 0 టైమ్స్ i అని ఇచ్చాను అనుకోండి, అది కాంప్లెక్స్ నెంబర్ అవ్వదు. దిస్ ఈస్ డిఫరెంట్, ఇది అసలు డేటా టైపే కావాలి మనకి పైథాన్లో. ఓకే, సో మనం ఆల్వేస్ j అనేది మాత్రమే యూజ్ చేయాలి కాంప్లెక్స్ నెంబర్ని డిఫైన్ చేసేటప్పుడు. ఓకే, అండ్ వన్ థింగ్, సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే a ప్లస్ ib అని ఇస్తాం. ఓకే, అండ్ సమ్ టైమ్స్ a ప్లస్ jb అని కూడా రాస్తాం కాంప్లెక్స్ నెంబర్. బట్ పైథాన్లో మనం ఆల్వేస్ ఈ రూల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకే, ద నెంబర్ ఫస్ట్, దిస్ ఈస్ ద లాస్ట్. j అనేది మనం ఎప్పుడు లాస్ట్లో మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఓకే, అదర్వైజ్ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, లెట్ మీ షో దట్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ 0 టైమ్స్ j, నేను j ఫస్ట్ ఇచ్చి తర్వాత నెంబర్ ఇస్తున్నాను. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ ఆల్సో. సో ఏమైంది, నాకు ఎర్రర్ జనరేట్ అయింది. ఎక్కడ ఎర్రర్ జనరేట్ అయింది నాకు, look at this, j3 is not defined. Okay, at this line, 5th line, 5 plus j3 is not defined. సో మనం అలా చేయకూడదు, ఆల్వేస్ j అనేది లాస్ట్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, now let me take this thing, another example. some variable f తీసుకున్నాను. ఓకే, f లో 1.2, this is decimal. okay, 1.2 e34, this is there. so what is the meaning of e34? that is nothing but 1.2 times e means it is 10, దాని తర్వాత ఏమైతే ఉందో 34 అనేది పవర్ వాల్యూ అవుతుంది. ఓకే, 10 పవర్ 34, అంటే 1.2 into 10 power 34. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈ వాల్యూ. మనం స్మాల్ ఈ యూజ్ చేసినా ఏం పర్లేదు, క్యాపిటల్ యూజ్ చేసినా ఏం పర్లేదు. ఓకే, అండ్ వన్ థింగ్, మనం ఇక్కడ సైన్ని యూజ్ చేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ f ఈక్వల్ టు 1.2 క్యాపిటల్ ఈ 34, ఎటువంటి సైన్ యూజ్ చేయలేదు, పవర్. ఒకవేళ మనం 1.2 ఈ మైనస్ 34 అని ఇచ్చామనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే 1.2 టైమ్స్ 10 పవర్ మైనస్ 34 అని మీనింగ్. ఓకే, లెట్ మీ స్టాప్ దిస్ వీడియో, లెట్ మీ కంటిన్యూ. సో ఏం చెప్పాను నేను, ఈ అంటే దట్ ఈస్ 10 పవర్ మైనస్ 34. ఓకే, సో లెట్ మీ రన్ ద కోడ్. సో ఏమైంది, యాజ్ ఇట్ ఈస్ 1.2, ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి, 1.2 ఈ ప్లస్ 34. సో మీకు అంత డౌట్గా ఉంటే ఈ ఈక్వల్ టు 10 పవర్ కాదని మీకు డౌట్గా ఉంటే, let me take a small value. Okay, let me take here the small value. So 12 e, I'm taking 12e4. సో మనకేం రిజల్ట్, మనకేం కావాలి ఇప్పుడు, మనకి ఇక్కడ నేను 12e4 అని ఇచ్చినప్పుడు 12, ఓకే, టైమ్స్ ఈ అంటే ఏంటి, 10 పవర్, నెక్స్ట్ వాల్యూ 10 పవర్ 4 వాల్యూ ఈజ్ రిటర్న్ యాజ్ పవర్ 4. సో ఏమవుతుంది మనకి 1,20,000. ఓకే, ఇది మనకి రిజల్ట్, ఇది మనకి రిటర్న్ అవ్వాలి. ఓకే, సో లెట్ మీ రన్ ద కోడ్. సో ఏమైంది మనకి, యాజ్ ఇట్ ఈస్ మనకి రిటర్న్ అయింది. బట్
రిటర్న్ అయినప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది మనకి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ మీన్స్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఇస్తున్నామో దట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్. ఒక నెంబర్లో ఈ కనుక ఉంటే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, సో ప్రింట్ ఎఫ్ అన్నప్పుడు మనకి దాని వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ, అండ్ ద టైప్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఫ్లోట్. ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. అండ్ నెక్స్ట్ another example is there. సో ఇక్కడ సి అనే ఒక వేరియబుల్లో 10 + 20j కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ గివెన్. ఓకే, సో సిలో మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది స్టోర్ అయ్యింది. సో ప్రింట్ టైప్ ఆఫ్ సి అంటే విచ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ పర్టికులర్ దిస్ వేరియబుల్. ఏంటి మనకి 10 + 20j అంటే కాంప్లెక్స్, సో ఇట్ విల్ రిటర్న్ కాంప్లెక్స్. ఓకే, నౌ ప్రింట్ సి + 5. ఓకే, సి + 5 అన్నప్పుడు ఏం చేస్తుంది? యాక్చువల్లీ సి అనేది కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సిలో ఏముంది? కాంప్లెక్స్ నెంబర్ 10 + 20j ఉంది. సో ఈ నెంబర్కి, ఓకే, ఈ ఎంటైర్ నెంబర్కి మనం ఏం చేస్తున్నామంటే ఒక సమ్ కాన్స్టెంట్ 5 వాల్యూని యాడ్ చేస్తున్నా, ఎడిషన్ చేస్తున్నా. సో ఇలా నేను ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, సో రియల్ నెంబర్స్ యాడ్ అవుతాయి. రియల్ నెంబర్స్ 10 + 5 + 20 times j. So it is given as 15 + 20j. ఓకే, 15 + 20j అవుతుంది. ఈ 5 అనేది 20కి యాడ్ అవ్వదు బికాజ్ ఇట్ ఈస్ ఏ రియల్ నెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఈస్ దేర్, వీఆర్ నాట్ యాడింగ్ ఇంటీజర్. ఒకవేళ మనం 5 + 2jని నేను యాడ్ చేస్తున్నాను అనుకోండి, దేనికి 10 + 20j సిలో ఉన్న వాల్యూకి సమ్ 5 + 2j యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ ఆర్ యాడెడ్, దట్ ఈస్ 10 + 5 ప్లస్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ 20 + 2, ఓకే, విచ్ ఇస్ j. సో ఏమవుతుంది? ఇది 15 + 22 j అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, అండ్ వన్ థింగ్ నెక్స్ట్ ఈజ్ ఇన్స్టాంట్ ఫంక్షన్. సో వాట్ ఈజ్ ఇన్స్టాన్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఓకే, దెర్ ఆర్ 2 పారామీటర్స్ ఇన్ దిస్ వన్ ఫంక్షన్లో. ఓకే, ఈజ్ ఇన్స్టాన్స్ ఫంక్షన్లో 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి, మనం చెక్ చేయాలనుకుంటున్న ఆ డేటా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది, దట్ ఈస్ ద వేరియబుల్ సి. ఓకే, అండ్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది మనం విచ్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాంప్లెక్స్ ఇస్తున్నా. ఇదేం చేస్తుందంటే సిలో ఉన్న డేటా కాంప్లెక్సా కాదా అని చూస్తుంది. ఓకే, సిలో ఉన్న డేటా కాంప్లెక్స్ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది బికాస్ సిలో ట్రూ. ఒకవేళ సిలో ఇంటీజర్ వాల్యూ ఉందనుకోండి, కాంప్లెక్స్ నెంబర్ లేదు, సిలో మనం ఏం చేసాం? కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ నెంబర్ 5 స్టోర్ చేసా సిలో. సో ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నానో, ఈజ్ ఇన్స్టాన్స్ ఫంక్షన్, ఎట్ దట్ టైమ్ సి కామా కాంప్లెక్స్ అని ఇచ్చినప్పుడు నేను సిలో ఉన్న డేటా కాంప్లెక్స్ అని చెక్ చేస్తుంది. సిలో ఉన్న డేటా కాంప్లెక్స్ కాదు, 5 ఇంటీజర్. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈజ్ ఇన్స్టాంట్ ఫంక్షన్ ఈజ్ ఫర్ చెకింగ్ విచ్ type of data stored in a particular variable. Okay, this one. Now another thing is so C lo manaki which data type? It is a complex number. So complex number is nothing but a real number plus imaginary number, right? Real plus imaginary number is nothing but a complex number. సో ఆ కాంప్లెక్స్ నెంబర్ నుంచి నేను నాకు ఓన్లీ రియల్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద రియల్ నెంబర్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే సి ఈజ్ ద వేరియబుల్ విచ్ దేర్ ఈజ్ ఏం స్టోర్ అయింది? సిలో కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ అయింది. సో సి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి నేను రియల్ అని రాసినప్పుడు, ఓకే, సో ఆ సిలో ఉన్న రియల్ నెంబర్ విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ 10 వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది మనకి.
అవుట్పుట్గా. అండ్ ప్రింట్ సి డాట్ ఇమాజినరీ అన్నప్పుడు ఓకే సి డాట్ ఐఎంఏజీ ఇమాజినరీ నెంబర్ ఇస్తున్నప్పుడు మనకి సో 20 అనేది రిటర్న్ అవుతుంది. సో విచ్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్తోనే రిటర్న్ అవుతుంది, విచ్ ఆర్ నాట్ ఇంటీజర్స్, దే ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఓకే, సో let me run the code and we will show that. So now see, సో ఏమైంది, టైప్ చెక్ చేస్తున్నప్పుడు మనం సిలో ఉన్న టైపు కాంప్లెక్స్, ఓకే, అండ్ C+5 అన్నప్పుడు ఇంటీజర్ 5 is added to the 10 and 15 plus 20j is written here. ఓకే, అండ్ ఈజ్ ఇన్స్టాన్స్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం చెక్ చేస్తున్నాం సిలో ఉన్న డేటా కాంప్లెక్సా కాదా. కాంప్లెక్స్ అయితే ఇట్ విల్ రిటర్న్ ట్రూ వాల్యూ, otherwise it will return false. Now c dot real అన్నప్పుడు what data type is stored in c. Okay, this is the real number 10, so 10 was came here. And imaginary number అన్నప్పుడు మనకి c dot image అన్నప్పుడు imaginary number అనేది 20 అనేది రిటర్న్ అయింది. ఓకే, రైట్. Now next is boolean data type. Okay, సో బూలియన్ డేటా టైప్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ట్రూ అండ్ ఫాల్స్, వీటిని బూలియన్ డేటా టైప్స్ అంటాం. ఓకే, సో ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చా. ఓకే, లెట్ మీ టేక్ దిస్ వన్. దిస్ ఈస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ ట్రూ, దట్ ఈస్ క్యాపిటల్ టీ ఫస్ట్ లెటర్, అండ్ ఫాల్స్ ఈస్ క్యాపిటల్ ఎఫ్. ఓకే, బూలియన్ డేటా టైప్స్లో మనకి క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ ఎఫ్. స్మాల్ టీ పెట్టి ట్రూ రాసాం అనుకోండి, ఇది బూలియన్ డేటా టైప్ అవ్వదు. ఓకే, దిస్ ఇస్ నాట్ బూలియన్ డేటా టైప్. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఓకే, సో దిస్ విల్ టేకెన్ యాజ్ సమ్ వేరియబుల్, మనం ఒక వేరియబుల్ లాగా తీసుకోవచ్చు దీన్ని. ఓకే, నౌ సో నేనేం చేస్తున్నా, ఏ ఈక్వల్ టు సమ్ ట్రూ అని ఆ డేటా టైప్ అసైన్ చేస్తున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు that is giving the type of data, that is boolean data type. ఓకే, అండ్ సిమిలర్లీ ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాను. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకి బూలియన్ డేటా టైప్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. దిస్ ఈస్ ద థింగ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, రైట్? సో ఏంటి దీని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనం చెప్పాం. 10.6 ఈ మీన్స్ 10, దాని తర్వాత ఏదైనా ఉంటే పవర్లో రాయాలి, దట్ ఈస్ -2. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకే, నా బి ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చా. సో టైప్ చెక్ చేస్తున్నాను నేను, విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ బి వేరియబుల్. సో ఏలో ఏం స్టోర్ అయ్యింది, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, అండ్ బిలో ఏం స్టోర్ అయ్యింది, బూలియన్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయ్యింది, దట్ ఈస్ ఫాల్స్. ఓకే, సో లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, another data type which is string data type. Okay, string data type, what is string actually? String ante enti? Okay, string in Python consists of series or sequence of characters. Okay, sequence of characters which may be letters, numbers and special characters, anything. For example, okay, let me take yeah, this is type is type is one of the string. This entire thing, string data type is idantha kuda oka string e avutundi, because sequence of characters, sequence of character, s is one of the character, let me take s is one of the character, t is one of the character, r is one of the character, 2 is one of the character, some space is one of the character, and some special characters. Okay, and some ampersand and at the rate symbols, ఇదంతా కూడా ఒక స్ట్రింగ్ అవుతుంది మనకి. ఓకే, బికాస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటున్నాం మనం, లెటర్స్ అయినా ఉండొచ్చు, నంబర్స్ అయినా ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు స్ట్రింగ్లో. ఓకే, అండ్ స్ట్రింగ్స్ కెన్ బి ఇండెక్స్డ్. ఓకే, strings can be indexed, that means often
synonymously called subscripted as well. Okay, so ఏం చేస్తున్నాడు, strings are indexed means let me take, okay, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ తీసుకుంటున్నా. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రింగ్ బికాస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, because sequence of characters it is a string. Now strings can be indexed means, okay, this first character start with 0 indexing. Okay, next character 1, next character 2, next character 3, next character 4 and next character 5. So ila store avutundi, this can be indexed. Okay, so that is this line is saying. ఓకే, సో మనం ఒక పర్టికులర్గా ఒక ఎస్ వాల్యూని మనకి కావాలి అనుకుంటే ఇండెక్స్ యూజ్ చేసి ఆ వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, మన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, నౌ సిమిలర్ టు సి ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ స్ట్రింగ్ హ్యాస్ ద ఇండెక్స్ 0. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను మాస్టర్ అన్నప్పుడు సో ఫస్ట్ క్యారెక్టర్ 0తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 1 అలా సీక్వెన్స్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ this one saying. So now we can use a single quotes or double quotes to represent the strings. So strings ni manam python lo ela represent cheyali ante, okay, for example master అని చెప్పాను కదా, మనం సింగిల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సింగిల్ కోట్స్ యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు అండ్ డబుల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ మనం what this is the data types, right? సో నేను ఇంకా మీకు చెప్పలేదు about the strings. Okay, now so next this is the multi-line strings. Multi-line strings can be denoted using triple quotes. ఓకే, సో ఇక్కడ నేనేంటి సింగిల్ కోట్స్ యూజ్ చేస్తూ డబుల్ కోట్ యూజ్ చేయొచ్చు ఎప్పుడు సింగిల్ లైన్లో ఉన్నప్పుడు స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా స్ట్రింగ్ అనేది మల్టీ లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లైన్ మీన్స్ ఒక పోయం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ వాట్ ఇస్ దిస్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రైట్? ఓకే, ట్వింకిల్ ట్వింకిల్, ఓకే, ఇది ఒక లైన్లో ఉంది. నెక్స్ట్ లైన్లో లిటిల్ స్టార్ అని ఉంది. ఓకే, లిటిల్ స్టార్. సో ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఉన్నప్పుడు, మల్టీ లైన్ ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా, ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ట్రిపుల్ కోట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, what this triple quotes is saying, triple quotes means 1 2 3 single quotes triple times repeat అవుతుంది. ఓకే, అండ్ 1 2 3 లేదా డబుల్ కోట్స్ని మనం 3 టైమ్స్ రిపీట్ చేయాలి. 1 2 3 4 3 టైమ్స్. సో ఇక్కడ మనకి వాట్ ఎవర్ ద కామెంట్ ఆర్ సంథింగ్, ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇక్కడ రాసామనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏం చేయాలంటే మళ్ళీ 3 టైమ్స్ మనం డబుల్ కోట్స్ రిపీట్ చేయాలి. సో దీన్ని మల్టీ లైన్ స్ట్రింగ్ అంటాం. ఓకే, అండ్ నౌ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, మీనింగ్ దట్ వాల్యూ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ లిస్ట్ కెనాట్ బి ఆల్టర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో నేనేం చెప్తున్నా, మాస్టర్ అని చెప్తున్నా. ఓకే, ఈ మాస్టర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది. ఐ వాంట్ టు చేంజ్ దిస్ మాస్టర్ని నేనేం చేయాలనుకుంటున్నా అంటే స్మాల్ లెటర్లో రాయాలనుకుంటున్నా. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాడు. ఇమ్యూటబుల్ మీన్స్ we cannot change the value. Okay, so let me go for examples, then we will understand everything. Okay, now ఇక్కడ some variable channel name తీసుకున్నా. channel is the my variable name. Okay, so in that string is stored, this is my master, this is master python అని స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇట్ ఈస్ ఇన్ డబుల్ కోట్స్. సింగిల్ లైన్లో ఉంది నా స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, నౌ ప్రింట్ ఛానల్ అన్నప్పుడు, ఓకే, సో ఏమవుతుంది, ప్రింట్ ఛానల్ అన్నప్పుడు దిస్ ఈజ్ మాస్టర్ పైథాన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మాస్టర్ పైథాన్ అని ప్రింట్ అయింది.
బట్ కొటేషన్ మార్క్స్ ఆర్ నాట్ ప్రింటెడ్. అబ్జర్వ్ దిస్. డబుల్ కోట్స్ ఉన్నవి, ఈ కొటేషన్ మార్క్స్ ఆర్ నాట్ ప్రింటెడ్. దిస్ ఈజ్ మై పాస్టర్ పైథాన్ అని చెప్పి ఇన్ బిట్వీన్ ఏదైతే కొటేషన్ మార్క్స్లో ఉందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ మనము సారీ string data types. So let me go over here. ఏంటి నేను ఇక్కడ డబుల్ కోట్స్ బదులు సింగిల్ కోట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ యూజ్ సింగిల్ కోట్స్. సో సింగిల్ కోట్స్ యూజ్ చేసి మేము ప్రింట్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే ప్రింట్ అయిందో సో కింద కూడా అదే ప్రింట్ అయింది రన్ చేసినప్పుడు. ఓకే, నౌ వన్ థింగ్ ఈజ్, నేనేం చెప్పాను, స్ట్రింగ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ దీస్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? స్ట్రింగ్ అనేది. సో ఇప్పుడు ఏంటి, దే ఆర్ ఇండెక్సింగ్. Strings are indexing. So what the meaning of that one is? So let me write here, this is there and master python అని ఉంది. ఇది మన స్ట్రింగ్. ఓకే, సో ఫస్ట్ క్యారెక్టర్ is locating at the index of 0 and next like this, నెక్స్ట్ క్యారెక్టర్ ఇక్కడ స్పేస్ ఉంది. స్పేస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే, సో స్పేస్ని కూడా మనం ఇండెక్సింగ్ చేస్తాం. 4, I అనేది 5 అండ్ ఈజ్ అనేది 6 అండ్ అనదర్ స్పేస్ ఈజ్ దేర్, దట్ విల్ బి 7 అండ్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకే, నా మనం ఒక పర్టికులర్గా నాకు ఒక క్యారెక్టర్ అనేది కావాలి ఆ స్ట్రింగ్ నుంచి. సో ఫ్రమ్ దిస్ ఎంటైర్ స్ట్రింగ్ ఐ వాంట్ సమ్ పర్టికులర్ క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ దిస్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇండెక్సింగ్ వాల్యూ నేను 0 ఇచ్చా. ఇక్కడ 0 మీన్స్ ద 0 ఈజ్ ఇండెక్సింగ్ ద క్యారెక్టర్ ఈజ్ t, రైట్? సో ఆ t అనేది మనకు ప్రింట్ అవుతుంది. Okay, so let me take another value, indexing value. What I want to take is 6. Okay, now run. So what it was printed, em print chesindi idi. Let me take eraser. Okay, and 6 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 6 ఇచ్చినప్పుడు 6th ఇండెక్సింగ్ లో ఏ వాల్యూ స్టోర్ అయ్యింది, S స్టోర్ అయింది. సో S స్టోర్ అయింది కాబట్టి మనకి ఆ క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ఇండెక్సింగ్. ఓకే, సో నో నీకు ఇంకో విధంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నీకు పర్టికులర్గా ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఎక్కడ స్టోర్ అయ్యిందో నాకు ఇండెక్స్ వాల్యూనే కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెట్ మీ టేక్ అనదర్ కోడ్ సెల్. సో మనం ఏంటి, ప్రింట్ ఛానల్. ఓకే, ఛానల్ ఈజ్ ద మన వేరియబుల్ నేమ్. ఛానల్ డాట్ ఇండెక్స్ ఫంక్షన్ వచ్చేసి మనం ఇక్కడ ఏ క్యారెక్టర్ యొక్క ఇండెక్సింగ్ వాల్యూ కావాలి నాకు పర్టికులర్గా. సో లెట్ మీ టేక్ ఎం యొక్క నాకు ఇండెక్స్ వాల్యూ కావాలి. సో ఈ విధంగా మనం రన్ చేయొచ్చు. String object does not assign. Okay, I should not run this one. M is not defined. So M is not defined. Why it is M is not defined? Error is giving because M అని మనం ఇది స్ట్రింగ్ వాల్యూగా ఇవ్వాలి. స్ట్రింగ్ వాల్యూస్ని ఎలా ఇస్తాం మనం,
కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఎం అనేది ఇచ్చాను కాబట్టి ఇది ఒక వేరియబుల్ అనుకుంటుంది. ఓకే, ఎం అనేది ఒక వేరియబుల్, దానికి సంథింగ్ వి అసైన్ అని అనుకుంటుంది. బట్ ఇక్కడ మనం కొటేషన్ మార్క్స్లో రిప్రజెంట్ చేస్తే ఓకే, అప్పుడు మనకి దాని యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, రన్ దిస్. సో ఏంటి 8 వాల్యూ నాకు ఇచ్చింది 8. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఈస్ 0. ఓకే, దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3, 4, ఓకే, అండ్ 5, దిస్ ఈస్ 6, దిస్ ఈస్ 7, స్పేస్ m ఈజ్ 8. ఓకే, ఏం చేసింది, ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం. ఇండెక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఓకే, దిస్ ఇస్ ద వేరియబుల్ నేమ్ వి అసైన్ సమ్ స్ట్రింగ్ ఇన్ దిస్ ఛానల్. ఈ ఛానల్ వేరియబుల్లో ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చి విత్ డాట్ ఆపరేషన్. ఇండెక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్. సో ఇండెక్స్ మెథడ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ వాల్యూని మనం రిటర్న్ చేయొచ్చు. అండ్ నీకు ఇండెక్స్ తెలిస్తే ఇండెక్సింగ్ వాల్యూ దిస్ ఈజ్ డిఫరెంట్. స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి ఇండెక్స్ వాల్యూ ఇస్తే మనకి క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ ఇస్తే ఇండెక్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఆర్ ద మెయిన్ థింగ్స్, డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ బిట్వీన్ దిస్. ఓకే, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను ఇండెక్స్ యూజ్ చేసి డైరెక్ట్ ఇంటీజర్ వాల్యూ 8 ఇచ్చేస్తే నాకు ఎస్ ప్రింట్ అవుతుందంటే ఇక్కడ దిస్ ఈస్ డిఫరెంట్ ఫంక్షన్, దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ ఆల్వేస్ మనం న్యూమరికల్ డేటా, ఇంటీజర్ డేటాస్ మాత్రమే ఇస్తాం. ఓకే, ఇండెక్సింగ్ యూజ్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి అంటే మనకి ఇంటీజర్ వాల్యూ మాత్రమే ఇస్తాం. ఇక్కడ ఎప్పుడైతే ఇండెక్స్ తెలుసుకోవాలనుకుంటామో స్ట్రింగ్ వాల్యూస్ ఆర్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తాం. ఓకే, నౌ నెక్స్ట్ గో ఫర్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ దిస్ వన్ ఛానల్లో మనకి ఏంటి, దిస్ ఈస్ మాస్టర్ పైథాన్ అని స్ట్రింగ్ని స్టోర్ చేసాం, రైట్? సో దిస్ ఈజ్ మాస్టర్ పైథాన్ అని స్ట్రింగ్ని స్టోర్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ క్యాపిటల్ టీలో ఉంది, దీన్ని నేను స్మాల్ టీలో రాయాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఏం చేస్తున్నానంటే ఇండెక్సింగ్ వాల్యూస్ యూజ్ చేసి ఛానల్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ టీ వస్తుంది, రైట్? సో ఈ వాల్యూని అసైన్ చేస్తున్నా, ఈ ఇండెక్సింగ్ వాల్యూలో స్మాల్ టీ అని చెప్పి అసైన్ చేస్తున్నా. అంటే నేనేమనుకుంటున్నా అంటే నా ప్రకారం నేను ఏమనుకుంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు నేను ప్రింట్ ఛానల్ అన్నప్పుడు స్మాల్ లెటర్తోని దిస్ మాస్టర్ పైథాన్ ఇలా ప్రింట్ అవ్వాలి, దిస్ స్మాల్ లెటర్తో ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నా. బట్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ స్ట్రింగ్స్. నేను చెప్పాలనుకుంటున్నా అంటే అది మనకి పాసిబుల్ అవ్వదు, బికాస్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయలేము. ఒక్కసారి అసైన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఏ క్యారెక్టర్ని కూడా చేంజ్ చేయలేము. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రన్ చేసినామో మనకి ఎర్రర్ వస్తుంది. ఏమన్నా ఎర్రర్ వచ్చింది, str మీన్స్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే, సో అండ్ మనం ఒకటి మర్చిపోయాం, ఇక్కడ అసైన్ చేసినప్పుడు ఓకే టైప్ ఆఫ్ డేటా ఏంటి అని చెప్పి మనం ప్రింట్ చేయలేదు. ఓకే, లెట్ మీ టెల్ యూ దట్ ఆల్సో. సో టైప్ ఆఫ్ ద ఛానల్, సో ఏం ప్రింట్ చేస్తుంది మనకి రన్ చేసినప్పుడు, విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ద ఛానల్, ఇట్ ఈస్ str మీన్స్ స్ట్రింగ్ డేటా టైప్. Okay, so this is all about strings. And next is list data type. Okay, list data type is the list ante enti, let me take list ante oka for example oka market ki velli em chestam, oka కూరగాయల మార్కెట్ కి వెళ్ళాం అనుకోండి, కూరగాయల లిస్ట్ ఉంటుంది. that is collection of some vegetable names. Like list అంటే ఏంటంటే ఇక్కడ కూడా లిస్ట్ ఈజ్ an ordered sequence of items. Okay, so an ordered sequence of items, it is one of the most used data type in Python and it is very flexible. Okay, collection sequence, it is a collection of data items. It is like a
like a data structure. Okay, so all the items in a list do not need to be of the same type. That means data types ఉన్నాయి కదా మనకి, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, ఓకే, లిస్ట్, ఇది కూడా డేటా టైపే. సో ఏంటంటే మనం ఒక లిస్ట్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఓన్లీ ఇంటీజర్సే ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్లోట్సే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, కాంబినేషన్ ఆఫ్ డేటా టైప్స్ ఉండొచ్చు. దట్ ఈస్ సేయింగ్ దిస్. అండ్ డిక్లేరింగ్ ఏ లిస్ట్ ఈస్ items separated by commas are enclosed within the brackets of these things, square brackets. List ని ఎలా డిక్లేర్ చేస్తామంటే యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైనా వాల్యూస్ ఉంటే దాన్ని లిస్ట్ అంటాం. ఓకే, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. నౌ lists are mutable. Mutable means we can change. Okay, meaning value of elements of the list can be altered. We can able to change the value in the list. ఓకే, లిస్ట్లో ఏదైనా వాల్యూ మనం చేంజ్ చేయొచ్చు. లైక్ అన్లైక్ ఇన్ స్ట్రింగ్స్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ టీని స్మాల్ టీగా చేంజ్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ లిస్ట్స్ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మ్యూటబుల్. ఓకే, సో లెట్ మీ టెల్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ సమ్ వేరియబుల్ ఏ, వన్ వేరియబుల్ ఏ. సో ఆ వేరియబుల్లో మనకి 10 ఇంటీజర్, దిస్ ఈజ్ ఇంటీజర్ డేటా టైప్, దిస్ ఈజ్ ఫ్లోట్ డేటా టైప్. ఓకే, అండ్ దిస్ ఈజ్ స్ట్రింగ్ అండ్ దిస్ ఈజ్ ఇంట్. సో మనం ఎనీ డేటా టైప్ అనేది ఉండొచ్చు ఒక లిస్ట్లో. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆర్డర్డ్ మీన్స్ అగైన్ దే ఆర్ ఇండెక్స్డ్ అనమాట. సో ఆర్డర్డ్ మీన్స్ ఇండెక్సింగ్ మీన్స్ 10 వాల్యూ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఫస్ట్ వాల్యూ ఆల్వేస్ ఇట్ విల్ బి 0th ఇండెక్స్, దిస్ ఈస్ ఫస్ట్ ఇండెక్స్ అండ్ దిస్ ఈస్ సెకండ్ ఇండెక్స్ అండ్ దిస్ ఈస్ థర్డ్ ఇండెక్స్. ఓకే, సో యాక్సెసింగ్ ఎలా చేస్తాం మనం, పర్టికులర్గా నాకు ఒక వాల్యూ కావాలి ఫ్రమ్ దిస్ లిస్ట్, ఐ వాంట్ సమ్ వాల్యూ, పర్టికులర్ వాల్యూ, ఇండెక్సింగ్ వాల్యూ. సో ఇండెక్స్ యూజ్ చేసి నేను ఆ వాల్యూని ప్రింట్ చేయొచ్చు. ఓకే, లైక్ దిస్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ ఇస్ ద వేరియబుల్, ఓకే, దట్ లిస్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్. ఆ లిస్ట్లో స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తే ఇక్కడ ఇండెక్సింగ్ అంటాం. దీంట్లో ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలి. ఇంటీజర్ వాల్యూస్ అంటే మనకు ఏ లొకేషన్లో ఉన్న డేటా కావాలి, మనకి 0th ఇండెక్స్లో ఉన్న కావాలా, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది కావాలా. సో ఐ వాంట్ టు ప్రింట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి. సో 1 ఈజ్ గివెన్. సో ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి ఏ ది స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 1 అన్నప్పుడు అక్కడ ఆ ఇండెక్స్లో ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో దట్ ఈస్ 40.5, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సెసింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, నౌ ఇయర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, లైక్ దిస్ ఏ ఆఫ్ 1 అన్నప్పుడు మనకి ఏంటి, ఈ వాల్యూ ఏమైంది, మనకి ఏ ఆఫ్ 1లో ఏముంది 40.5. ఈ 40.5ని నేను ఏం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు హాయ్ అనేది ఒక స్ట్రింగ్కి నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు హాయ్. సో ఎప్పుడైతే నేను ఇలా ఇస్తానో ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు హాయ్ అని ఎప్పుడైతే ఇస్తానో, సో అప్పుడు నాకు ఈ ప్రింట్ ఏ అంటే ఈ లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు మనకి చేంజ్ అవుతుంది వాల్యూ. సో దిస్ ఈజ్ మ్యూటబుల్. ఓకే, లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. సో యూ కెన్ సీ ద రిజల్ట్ హియర్. ఏంటి, యాజ్ ఇట్ ఈస్ లిస్ట్ ఫస్ట్ వాల్యూ అలాగే ఉంది 0th ఇండెక్స్ వాల్యూ అండ్ ద ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇస్ చేంజ్డ్. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏముంది 40.5. సో 40.5ని నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఆ ఇండెక్స్ వాల్యూని హాయ్కి చేంజ్ చేస్తాను. సో హాయ్ వచ్చింది. రిమైనింగ్ థింగ్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ హలో. ఓకే, సో దిస్ ఈస్ వై దిస్ 1 + 4j came. This is wrong result. Okay, let me run again this.
ప్రీవియస్లీ నేను నోట్బుక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు it was given an error. Let me take why it is giving this thing. Int object does not support item assignment. Something has happened. Int object does not support item assignment. Okay. Int error a of 1 equal to high. ఓకే నేను దీన్ని రన్ చేయలేదు ప్రీవియస్లీ వేరేది రన్ చేశాను ఇప్పుడు వేరేది రన్ చేశాను దట్స్ వై ఇట్ ఈస్ గివింగ్ ఓకే నవ్ ఈ చేంజ్ నవ్ లుక్ ఎట్ దిస్ ఇప్పుడు ఏమైంది ఏ ఆఫ్ 1లో 40.5 ఉండే దట్ ఈస్ ప్రింటెడ్ సో ఆ వాల్యూని నేను హైకి చేంజ్ చేస్తున్నా ఓకే సో దట్ ఈస్ అ చేంజ్ 40 అనేది నాకు హాయిగా మారిపోయింది ఓకే సో నవ్ next data type is tuple data type. What is tuple? Tuple is also like a list. Okay, tuple is an ordered sequence of items, same as list. The only difference is that tuples are immutable. Okay, list లో ఇప్పుడు మనం ఇలా ఎక్కడైతే వాల్యూ చేంజ్ చేసామో అలా టపుల్లో చేంజ్ చేయడానికి రాదు ఓకే సో దాన్ని ఏమంటామంటే ఇమ్యూటబుల్ అంటాం అండ్ టపుల్స్ వన్స్ క్రియేటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ లైక్ స్ట్రింగ్స్ అండ్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్లో మనకి ఒక వాల్యూని చేంజ్ చేయడానికి రాదు టపుల్స్లో చేంజ్ చేయడానికి రాదు ఓన్లీ లిస్ట్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది ఓకే అండ్ డిక్లేరింగ్ ఏ టపుల్ ఈజ్ ఐటమ్స్ సెపరేటెడ్ బై కామాస్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఆఫ్ దిస్ పారాంథసిస్ ఓకే సో స్ట్రింగ్స్ని ఏమైంది స్ట్రింగ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ని let me summarize previously okay strings ni manam in between quotation marks whether it is a double quote or single quotes and list ela chepsam list ni square brackets use chesi data types anedi define chestam and tuples vachesariki manaki parenthesis use chesi values anedi istam like this okay for example t equal to some variable taken so with the parenthesis inside parenthesis ఏం చేస్తున్నానంటే integer data type float data type some string data type okay so ఇక్కడ ఏం చేస్తున్నాయి let me run the code print t అన్నప్పుడు as it is okay whatever the values in the t that values are printing okay so what is the data type let me print which is the function మనం టైప్ తెలుసుకోవాలంటే using type function వచ్చేసి t value ఇవ్వాలి ఓకే now run the code ఏమైంది what data type it is tuple data type okay so let me go for another example so tuples are also indexed okay like first thing 0th index first index second index like this so when I how to access with the values using indexing with the square bracket right so whatever the value stored in the tuple variable t using t square bracket first index value is 1.5 so this 1.5 will be printed here okay so this is nothing but extract a particular element see what is happening hash symbol is for commenting okay మనకు ఒక పర్టికులర్ గా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే హ్యాష్ సింబల్ యూజ్ చేసి మనం రాస్తాం సో హ్యాష్ సింబల్ కి ఏదైతే రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కామెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది పైథాన్ ఎప్పుడైతే రన్ చేస్తామో ఇదంతా కూడా కామెంట్ అని చెప్పి పైథాన్ ఇంటర్ప్రిటర్కి అర్థమవుతుంది సో దీన్ని మనకి ఎగ్జిక్యూషన్ ఫైల్కి తీసుకోదు సో ఓన్లీ మనకి ఎర్రర్ ఎలాంటి ఎర్రర్ కూడా జనరేట్ అవ్వదు హ్యాష్ సింబల్ ఉంది అంటే దట్ ఈస్ హ్యాష్ సింబల్కి రైట్ సైడ్ ఏది ఉన్నా కూడా అదంతా కూడా కామెంట్ కింద తీసుకుంటుంది ఓకే సో కామెంట్స్ కూడా ఒక టాపిక్ ఉంది
సో అది నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ గురించి చూద్దాం. సో లెట్ మీ లీవ్ దిస్ నౌ. సో ఓకే, నౌ ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, టీ ఆఫ్ 1 అంటే ఆ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను ఏది ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 1.5 ఉంది. సో ఈ వాల్యూని నేను 5గా చేంజ్ చేయాలనుకుంటున్నా. లైక్ మనం లిస్ట్లో ఏం చేస్తాం, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు హాయ్ అని చెప్పి ఇచ్చాం, చేంజ్ చేసాం. ఇలా చేంజ్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం. ఇక్కడ టపుల్లో ఇండెక్సింగ్ వాల్యూ ఉంది కదా, టపుల్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూని 5కి చేంజ్ చేయాలనుకుంటున్నా. దెన్ ప్రింట్ టీ అన్నప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ జనరేట్ అయింది ఇక్కడ. ఓకే, సో ఎర్రర్ ఎందుకు జనరేట్ అయింది, అంటే tuple object does not support item assignment. Okay, this is not supported because tuples are immutable. మనం చేంజ్ చేయలేము tuple values. Okay, so that is about tuples. And the next is set data type. Set data type అంటే మనకు తెలుసు కదా, sets, sets, set A, set B. Okay, mathematics లో మనకు తెలుసు, like this is intersection. Okay, so these are the sets. Set data types అంటే ఇక్కడ this is unordered collection of unique items. Unique items అంటే ఏంటి, unique items అంటే for example, okay, we will see. And set is defined by values separated by comma inside this braces. Okay, sets ని ఎలా డిఫైన్ చేస్తామంటే using this curly brackets or braces. Okay, and items in a set are not ordered and immutable. Okay, sets are also immutable, tuples are also immutable. So మనం చేంజ్ చేయరాదు ఒక వాల్యూని. ఓకే, నౌ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు, ఓకే, ఎలా డిఫైన్ చేస్తాం, విత్ దిస్ బ్రేసెస్. ఓకే, దట్ ఈస్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఆర్ వాట్ వి కాల్ దిస్ బ్రేసెస్ ఓన్లీ. ఓకే, నౌ 10 is the integer, 30 is the integer, 20 and okay, this is one thing is given. Now print a అన్నప్పుడు మనకి ఇక్కడ look at this, observe this one. ఏ వాల్యూని మనం ప్రింట్ చేసినప్పుడు, అంటే ఏ వేరియబుల్లో ఉన్న డేటాను ప్రింట్ చేస్తున్నప్పుడు ఇవి ఆర్డర్లో ప్రింట్ అవ్వలేదు. 10 ఉంటే 10 ప్రింట్ అవ్వలేదు ఫస్ట్ ఇండెక్స్లో, 30 ఉంటే 30 ప్రింట్ అవ్వలేదు. ఇట్ ఈస్ ప్రింటెడ్ డిఫరెంట్లీ. ఓకే, దిస్ ఈస్ అన్ఆర్డర్డ్ డేటా, రైట్? సో దట్ ఈస్ టెల్లింగ్ హియర్ unordered data type అని ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఓకే, సో unordered collection because of this, when I am printing this is unordered data. ఓకే, మనం ఎలా అయితే అసైన్ చేసామో అలా ప్రింట్ అవ్వట్లేదు, డిఫరెంట్గా ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ ప్రింటింగ్ when type of a ప్రింట్ అయినప్పుడు which data type is stored in that particular data. It is ఓకే, లిస్ట్ అని ఎందుకు రన్ చేస్తుంది అంటే పైన నేను వేరే తీసుకున్నాను కదా ఏ వేరియబుల్, ఈ కోడ్ని రన్ చేయలేదు, దట్ ఈస్ ద ప్రాబ్లం. నౌ టైప్ ఆఫ్ ఏ అంటే మనకి సెట్ వస్తుంది. ఓకే, నౌ ఇట్ ఈస్ గివెన్ ద టైప్ ఆఫ్ దిస్ థింగ్, ఇట్ ఈస్ సెట్. ఓకే, అండ్ సెట్స్ ఆర్ యూనిక్ డేటా అని చెప్పాను కదా, యూనిక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెట్ని డిఫైన్ చేస్తున్నా, 10, 20, 20, 30, 30, 30. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, రిపీట్ అయింది ఏంటి, 20 2 టైమ్స్ రిపీట్ అయింది, 30 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, 1 అనేది 1 టైం ఉంది, బట్ దే ఆర్ యూనిక్. డూప్లికేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ డూప్లికేట్స్ అంటే రిపీట్ అయిన ఎలిమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా తీసుకోదు. సో మనం ఎప్పుడైతే ప్రింట్ ఆ వేరియబుల్లో అసైన్ చేసిన వాల్యూ టపుల్ వాటి సెట్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నప్పుడు ఓన్లీ 10, 20 and 30 డూప్లికేట్స్ అనేవి ఎగిరిపోయినాయి. యూనిక్గా ఒక డేటా మాత్రమే తీసుకుంది, 10, 20 and 30, దట్స్ ఇట్. ఓకే, సో ఏదైతే రిపీట్ అయినా డూప్లికేట్ వాల్యూస్, రిపీట్ అయితే అవి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో వాటిని మనం పైథాన్ అనేది తీసుకోదు. ఓకే, నౌ
So these are unordered data, right? With the sets are unordered data. So we are not able to index with 0 and 1 and 2 like this. Not able to index. So అలా మనం పర్టికులర్గా మనకి ఇది చేంజ్ అవుతా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి అవునా లైక్ ఇయర్ ఓకే సో అలా చేంజ్ అయినప్పుడు మనం ఎలా యాక్సెస్ చేస్తాం ఇండెక్సింగ్ యూజ్ చేసి సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్ సో దిస్ ఆర్ immutable sets are immutable okay let me go for here so ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యాక్సెస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏది ఉందో దాన్ని ప్రింట్ చేయాలని చెప్పి యాక్సెస్ చేస్తున్నా బట్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఓకే ఇట్స్ నాట్ పాసిబుల్ let me go for next type is dictionary data type okay so in the dictionary data type dictionary is an unordered collection of key value pairs okay this is different from whatever we learned previously what is this strings tuples let's sets చూసాం కదా సో దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ ఇక్కడ ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అనేవి స్టోర్ అవుతాయి కీ వాల్యూ పేర్స్ సో ఇన్ పైథాన్ డిక్షనరీస్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ ద బ్రేసెస్ ఓకే సేమ్ యాజ్ మనం సెట్స్ ఎలా డిఫైన్ చేసామో అవే బ్రేసెస్ బట్ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి విచ్ ఆర్ కీ వాల్యూ పేర్స్ ఓకే సో కీ అండ్ వాల్యూ కెన్ బి ఆఫ్ ఎనీ టైప్ okay which is any data type key and value and keys are immutable but values are mutable okay for example here ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేస్తున్నావు దాంట్లో లైక్ హియర్ డిక్షనరీని డిఫైన్ చేస్తున్నాం మనం సో ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నాడు అంటే దిస్ ఈస్ టెక్ దిస్ ఈస్ ద కీ వాల్యూ ఏ అనేది కీ ఇక్కడ ఓకే అండ్ కాలన్ దిస్ ఈజ్ ద వాల్యూ యాపిల్ అనేది వాల్యూ సో దిస్ ఈజ్ వన్ కీ వాల్యూ పేర్ ఓకే అండ్ వీఆర్ సెపరేటింగ్ ద కీ వాల్యూ పేర్ విత్ కామా ఓకే నెక్స్ట్ కీ వాల్యూ పేర్ ఇది ఒక కీ అండ్ దిస్ ఈజ్ ద వాల్యూ దిస్ ఈజ్ అనదర్ కీ వాల్యూ పేర్ అండ్ కీ వాల్యూని మనం కామాతో సెపరేట్ చేస్తున్నాడు ఇక్కడ దిస్ ఈజ్ వన్ కీ అండ్ దిస్ ఈజ్ ద వాల్యూ సో బోత్ ఆర్ థర్డ్ పేర్ key value pairs 1 to 3 pairs are there okay so how to access the value in the dictionary మనకి పర్టికులర్గా ఒక వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా యాపిల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా ఈ డిక్షనరీ నుంచి సో అప్పుడు ప్రింట్ with the what is the name of the variable we assigned with the key value ఓకే కీని ఇచ్చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ఆ కీలో ఏదైతే వాల్యూ స్టోర్ అయ్యిందో దట్ ఈస్ యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బి వాల్యూ కావాలనుకుంటున్నావు అంటే బి యొక్క కీలో ఏ వాల్యూ స్టోర్ అయ్యిందో తెలియాలనుకుంటున్నాం సో ఇలా ఇచ్చినప్పుడు మనకి బ్యాట్ అనేది ప్రింట్ అయింది ఓకే దిస్ ఈస్ క్యారెక్టర్ ఓకే దీస్ ఆర్ స్ట్రింగ్స్ సో సార్ కెన్ వీ గివ్ సంథింగ్ లైక్ దిస్ ఎలా అంటే ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చా ఎనీ డేటా టైప్ యూ కెన్ గివ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నావు ఓకే అండ్ గివింగ్ సంథింగ్ లైక్ 100 ఇంటీజర్స్ ఇచ్చా another take 4 with giving some like this master ఇక్కడ ఏంటి ఇక్కడ నేను ఏం చేసా కీ వాల్యూ అనేది ఇంటీజర్ తీసుకున్నా వాల్యూ అనేది ఇంటర్ తీసుకున్నా ఇక్కడ కీ ఇంటీజర్ తీసుకున్నా వాల్యూ అనేది స్ట్రింగ్ తీసుకున్నా సో ఇలా కూడా మనం ఇచ్చుకోవచ్చు ఎనీ డేటా టైప్ ఇక్కడ ఉంది key and value can be any data type okay so when I run this code it will not give any error okay so I want to access this 100 నాకు 100 అనేది ప్రింట్ అవ్వాలి so what is the key for that 100 it is a what is that integer
3. ఓకే, సో ఎప్పుడైతే మనం రన్ చేస్తామో at that time it is giving you the value of 100. Okay, and we can also modify the value. That is, strings are mutable, right? Values are mutable. Okay, values are mutable. Now look at this. Guarantee values are mutable. Let me take D with this key value. With this key, what is this key? A లో ఉన్న వాల్యూ నేను క్యాపిటల్ యాపిల్కి రాయాలనుకుంటున్నా, అంటే చేంజ్ చేయాలనుకుంటున్నా. ఈ వాల్యూని క్యాపిటల్లో చేంజ్ చేయాలనుకుంటున్నా. సో దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద వాల్యూ. ఓకే, ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము, దానికి డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాము. ఆ కీకి ఏదైతే మనం ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో క్యాపిటల్ లెటర్స్లో యాపిల్ అని క్యాపిటల్లో ఇచ్చేసాం. ప్రింట్ డి అన్నప్పుడు మనకి ఏ ఫర్ యాపిల్, ఓకే, బి ఫర్ క్యాట్, సి ఫర్ క్యాట్, బి ఫర్ బ్యాట్ అండ్ సి ఫర్ క్యాట్ అని రన్ అవుతుంది. ఓకే, లెట్ మీ రన్ దిస్. ఓకే, నా వచ్చిందా ఏ అనే వాల్యూ, ఇక్కడ ఏ అనే వాల్యూ కీలోకి చేంజ్ అయిపోయింది యూజింగ్ దిస్ ఫంక్షన్, దిస్ స్టేట్మెంట్. నా బిలో యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది, సి యాజ్ ఇట్ ఈస్ ఉంది, 3 యాజ్ ఇట్ ఈస్, 4 యాజ్ ఇట్ ఈస్. ఓకే, so these are values are mutable. Remember this thing. And so next is typecasting. Typecasting means conversion of data types, conversion between data types. So we can convert between different data types by using different type conversion functions. Okay, so which are called type conversion functions, like int, float, string, list and tuple. Okay, for example I want to convert integer number 5, okay, integer number to float. Okay, so ఏమవుతుంది, ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఫంక్షన్. నౌ ఫ్లోట్ ఆఫ్ దిస్ ఈస్ ఎ ఫంక్షన్. నౌ రన్ చేసినప్పుడు 5.0, నేను ఇచ్చింది ఇంటీజర్ 5. ఓకే, ఇంటీజర్ 5 ఇస్తే నాకు ఫ్లోటింగ్ పాయింట్ 5.0 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇచ్చా 100.5. సో ఏమవుతుంది, ఇక్కడ రన్ చేసినప్పుడు 100 తీసుకుంది. ఓకే, ఓన్లీ ద ఇంటీజర్ వాల్యూ, మ్యాంటిస్ అంటాం అదిని. సో దీన్ని 100 అనేది ప్రింట్ అయింది. డెసిమల్ వాల్యూ ఆఫ్టర్ ద డాట్ ఏమైతుందో అంతా కూడా ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో దిస్ ఇస్ కన్వర్షన్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంటీజర్ మెథడ్. ఓకే, అండ్ నెక్స్ట్ కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్. ఓకే, లుక్ ఎట్ దట్. సార్ ఇక్కడ స్ట్రింగ్ ఉంది. ఓకే, కెన్ ఐ కన్వర్ట్ ఇట్ టు ఇంటీజర్ by this scheme? Okay, so this is not possible. Okay, so but ఇది స్ట్రింగ్ కదా, కొటేషన్స్ లో ఉంటే స్ట్రింగ్ ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ దట్ షుడ్ బి ఇన్ కంపాటబుల్. ఓకే, కంపాటబుల్ వాల్యూ, లైక్ ఎలా అంటే లెట్ మీ టేక్ హియర్ వన్ కోడ్ సెట్. int of మనం కొటేషన్ మార్క్స్ లో 10 రిప్రజెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ద స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, కొటేషన్స్ లో ఉంటే స్ట్రింగ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎనీథింగ్, నెంబర్స్, లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, రైట్. కొటేషన్ మార్క్స్ లో ఉంటే అది స్ట్రింగ్. నా ఈ స్ట్రింగ్ ని నేను ఇంటీజర్ కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను రన్ చేసినప్పుడు ఏమైతుంది, 10 వాల్యూ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ రన్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇంటీజర్ కి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఓన్లీ నెంబర్స్ అండ్ స్ట్రింగ్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, క్యారెక్టర్స్ ని అది ఇంటీజర్ కి కన్వర్ట్ చేయదు, దట్ ఈస్ ఆల్ఫాబెట్స్ ని. ఓకే, నౌ దిస్ ఈజ్ వాజ్ ఓవర్. నౌ కాంప్లెక్స్. నౌ లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఇంటీజర్ నెంబర్ 2 ని, ఓకే,
ఇంటీజర్ నెంబర్ 2ని కాంప్లెక్స్కి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, సో ఎలా ప్రింట్ అయింది? 2 ప్లస్ 0 టైమ్స్ j, బికాస్ దిస్ ఈస్ ఎ ఇంటీజర్. ఇన్ దిస్ ఇంటీజర్ we don't have a complex number j, బట్ మనం ఎప్పుడైతే కాంప్లెక్స్ కన్వర్ట్ చేస్తున్నామో 0 టైమ్స్ j అంటే ఇట్ ఈస్ 0, రైట్? సో ఇలా మనకి రిటర్న్ అవుతుంది అవుట్పుట్. ఓకే, అండ్ వన్ థింగ్, సో కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఇంటీజర్కి కన్వర్ట్ చేయొచ్చా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్, బికాస్ ఈ కాంప్లెక్స్ 1 ప్లస్ 2jని హౌ డు వి కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్? This is not possible. So cannot convert complex to int. Remember this thing. Okay, and we can convert from list to tuple, tuple to list, anything. Okay, now ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో లిస్ట్ తీసుకున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ ప్రింట్ ఏ అంటే ఇది ప్రింట్ అవుతుంది, అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే వాట్ ఈస్ ద డేటా టైప్ స్టోర్డ్ ఇన్ దిస్ ఏ, దట్ ఈస్ ద లిస్ట్. అండ్ s ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఉండే లిస్ట్ని నేను సెట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సెట్ ఆఫ్ ఏ, ఎస్లో ఏముంటుందంటే మనకి సెట్ డేటా టైప్ ఉంటుంది. సో ప్రింట్ ఎస్ అన్నప్పుడు సెట్ విత్ లెట్ మీ షో ద రిజల్ట్ ఆల్సో. సో ఏని ప్రింట్ చేస్తున్నప్పుడు మనం ఫర్ ఏని ఇక్కడ డిఫైన్ చేసాం. ప్రింట్ ఏ అన్నప్పుడు లిస్ట్ with square brackets, this is list, right? So the type of this list a, print type of a అన్నప్పుడు మనకి లిస్ట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ s తీసుకుంటున్నాడు. ఓకే, s is equal to set of a and print s అన్నప్పుడు చూడండి బ్రేసెస్ చేంజ్ అయినాయి. ఓకే, దిస్ ఈస్ సెట్ని మనం బ్రేసెస్తోనే డిఫైన్ చేస్తాం. అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు విచ్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ సెట్ డేటా టైప్. ఓకే, అండ్ ద సేమ్ వే టపుల్లోకి కన్వర్ట్ చేశాడు. టీ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ ఏ, యాక్చువల్లీ లిస్ట్ ఏ అనేది యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ, రైట్? లిస్ట్. సో టపుల్లోకి కన్వర్ట్ చేస్తుండే, అగైన్ ఇక్కడ బ్రేసెస్ చేంజ్ అయినాయి. అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ అన్నప్పుడు టపుల్ డేటా టైప్ అనేది ప్రింట్ అయింది. ఓకే, అండ్ వీ కెన్ ప్లే విత్ దిస్ టపుల్ని లిస్ట్లోకి, లిస్ట్ని టపుల్లోకి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ టైప్ కన్వర్షన్ ఫంక్షన్. ఓకే, నౌ డిక్షనరీ, dict a and dict is the one of the function. ఓకే, సో డిక్షనరీని డిఫైన్ చేసేటప్పుడు మనం కన్వర్ట్ చేస్తున్నాను, నేను లిస్ట్ని డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ డిక్షనరీ అనేది కీ వాల్యూ పేర్స్ అనేది ఉంటాయి డిక్షనరీలో, బట్ లిస్ట్లో అలా ఉండదు కదా. సో వీ కెనాట్ కన్వర్ట్ లిస్ట్ టు ఏ డిక్షనరీ అండ్ డిక్షనరీ టు లిస్ట్. టైప్ కన్వర్షన్ అనేది ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఓకే, అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ని లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏంటంటే కొటేషన్ మార్క్స్లో ఉన్నదంతా కూడా స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ని నేను లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి కన్వర్ట్ చేసేటప్పుడు ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, లుక్ అట్ దిస్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. సో ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనకి ఒక ఎలిమెంట్ లాగా ప్రింట్ అవుతుంది దీంట్లో. ఓకే, చూడండి హెచ్ ఒక ఎలిమెంట్, సెపరేటర్ విత్ కామా, ఈ ఒక ఎలిమెంట్, ఎల్ ఒక ఎలిమెంట్. సో ఇలా ఒక స్ట్రింగ్ని మనం లిస్ట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో కెన్ వి కన్వర్ట్ స్ట్రింగ్ టు ఏ టపుల్? ఓకే, పాసిబుల్ అవుతుందా? ఓకే, లెట్ మీ కాపీ దిస్ థింగ్, Control C and Control V. Now టపుల్లోకి కన్వర్ట్ అవుతుందా అంటే look at this. Now run the code. Yes, it is converted. String value అనేది టపుల్లోకి కన్వర్ట్ అయింది. Look at the brackets, and every character is as one of the element. Okay, so that's all about today's class. Okay, now I am ending the class now. This is my end.
So let me tell about the summary what we have learned. Okay, so let me write here. So what is the summary? Data types చూసాం. Int, float, complex, one thing, and strings, lists, mm, boolean, tuples, and dictionary. Okay, after that type conversion చూసాం. So what you have to remember is strings are immutable. Okay, and lists are mutable. Next thing, tuples. Tuples are what? Tuples can be immutable. Sets are unordered data type. Okay, sets are unordered type means they are immutable. And what about this dictionary? Dictionary lo values are mutable. Okay, so that's all about today's class. Now, uh, so I am ending here. Thank you so much for listening. And if you like the video, please subscribe and share for your friends. So next class వచ్చేసి I don't know what I will tell next in the next class. Okay, so next class లో కలుద్దాం. So bye bye.